ఇంత అద్భుతంగా దయ్యం కోఆపరేట్ చేస్తుందా? ఆడు మాట్లాడుతుండగా మైక్ పెట్టి మరి మాట్లాడిస్తాడు. నీ పేరేంటి, నీ ఊరేంటి అంటే దయ్యం కూడా ఎంత అప్డేట్ అయిపోయింది. మైక్లో మాట్లాడేటట్టుగా అప్డేట్ దయ్యాలు వచ్చేసాయి. నేను తొండలైనా నేను కనరు. బైబిల్ పాటించినోడిని, బైబిల్కు దూరంగా ఉండేవాడిని క్రైస్తవుడని అనకూడదు. ఏ పాస్టర్ అయితే దశమ భాగం ఇవ్వండి అని అంటాడు, వాడికి పాస్టర్ అమ్మ, ఇద్దరు పిల్లలు, ఇంకిద్దరు ఉంటే ఒక 6 మంది కుటుంబాన్ని నెలకు 2 లక్షలు ఇచ్చి పెంచి పోషించారనుకో. అవి అయినా కానీ ప్రేయర్ చేసి తినడానికి ఏమైనా ప్రాబ్లం ఏంటి? విషయాన్ని ప్రేయర్ చేసుకుని తిన్నాం అనుకోండి, ఏమవుతాం అంటే ఇప్పుడు ఎవరైతే ప్రసాదాలని చెప్పిస్తున్నారో దాని విషయంగా మీరు పరిగణిస్తారు. ఇప్పుడు కూడా గుచ్చుకోకపోతే దున్నపోతువి, నువ్వు పంది కుక్కవి. అన్నం తింటలా పెంట తినేవాళ్ళు. హిందూ ముసుగులో ఉన్నటువంటి మతోన్మాద భావజాలం కలిగిన వ్యక్తులు క్రైస్తవాన్ని బ్లేమ్ చేయడానికి ఇలాంటి క్లిప్పింగ్ తీసుకొని పదే పదే సమాజంలో తిప్పడం ద్వారా ఒకవేళ కుక్క మురిగిందన్న దాన్ని సీరియస్ తీసుకున్నప్పుడు ఎందుకు మరిగి ఉంటుంది, దొంగ ఏమైనా వచ్చాడా అనేది అందులో ఒక మీనింగ్ ఉంటుందేమో. కానీ రాధా మనోహర్ దాస్ మురిగే దాంట్లో అసలు మీనింగ్ ఉండదు. ఎందుకంటే మొత్తం కొరుకొని చివరిలో కొన్ని పెట్టుకుంటాడు. దాని అర్థం ఏంటంటే ఏమీ లేదని, ఎక్కడో కొంచెం మిగిలిపోయిందని నేను అంటారు. అంటే ఆ స్టేట్మెంట్ ఏంటి, పుట్టుకతో క్రిస్టియన్ అంటే పుట్టుకతో ఎవడు క్రిస్టియన్ ఉండడు, రెండవసారి పుట్టినోడే క్రిస్టియన్ అవుతాడు. బయటకేమో సన్యాసి రూపాన్ని వేసుకొని లోపలేమో సన్నాసి పనులు చేసి ఇలాంటి వాడు వచ్చి బైబుల్ అంటాడు, బొకడా బైబుల్ అని. యేసు ప్రభువుని గురించి సువార్త భారతదేశంలో ప్రకటించకపోవడం వల్ల భారతదేశం భ్రష్టు పట్టిపోతుంది. ఆ బైబుల్ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, లేదా ఆ 26 క్వశ్చన్లు అడగమను, ఆ బైబుల్ ప్రకారం అడగమను. అర్ధగంట టైం, ఆ ఉన్న పిల్లలు కూడా ఊడిపోకపోతే నన్ను అడగదు. హలో ఆగండి. ఈ వీడియో చూసే ముందు మీ పిల్లలకి అయ్యే బడ్జెట్ మరింత తగ్గించుకునే బ్రహ్మాండమైన పైసా వసూల్ ఆఫర్ వినేసి చూసేయండి. మన ఇండియాలో కొత్తగా అమెరికన్ కేర్ కంపెనీ లాంచ్ అయింది. ఇక్కడ వీళ్ళు లాంచింగ్ ఆఫర్లో కేవలం 7 రూపాయలకే డైపర్స్ని ఇచ్చేస్తున్నారు. అమెరికా కేర్ LLC.comలోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకున్నందుకు నో ఎక్స్ట్రా ఛార్జెస్, నో హిడెన్ ఛార్జెస్, ఫ్రీ డెలివరీ, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. డైపర్ లోపల మీరు చూసినట్లయితే ADL షీట్ పెట్టారు. దీనివల్ల ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేస్తుంది, ఎక్కువ సాఫ్ట్గా ఉండి మీ పిల్లలకు ర్యాషెస్ ఫ్రీగా ఉండడానికి సహాయం చేస్తుంది. లాంచింగ్ ఆఫర్లో కేవలం 7 రూపాయలకే డైపర్స్ని మన ఈ అమెరికన్ కేర్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు ఆలస్యం, అమెరికన్ కేర్ LLC.comలోకి వెళ్ళి ఈ ఆఫర్ని అందిపుచ్చేసుకోండి. అమెరికన్ కేర్ వెట్ వైప్స్ ఇవి ప్లాంట్ బేస్డ్ గ్లిజరిన్తో తయారవుతాయి. MRP వచ్చేసి 160 రూపాయలు ఉండగా దీన్ని కేవలం 50 రూపాయలకే మన ఈ అమెరికన్ కేర్ కంపెనీ ఆఫర్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంతేకాదండి, వీళ్ళ దగ్గర బేబీ ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అమెరికా కేర్ లాంచింగ్ ఆఫర్తో పాటు క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా ఒక బంపర్ ఆఫర్లో కేవలం 7 రూపాయలకే డైపర్స్ ఇచ్చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, అమెరికన్ LLC.comలోకి లాగిన్ అవ్వండి, ఆర్డర్ చేసుకోండి, ఆఫర్ని అందిపుచ్చుకోండి. హాయ్ హలో నమస్తే, నేను మీ అంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్తో కలవడం జరుగుతుంది. జాన్ పాల్ గారు నమస్తే అండి. నమస్తే నాగేంద్ర గారు, ఎలా ఉన్నారు? దేవుని దగ్గర చాలా బాగున్నాను. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ వీళ్ళు ముగ్గురు కూడా ఎందుకు వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకునే విధంగా మాట్లాడుకోవచ్చు? ఇక్కడ తప్పు ఎవరిది అనేది చూసుకున్నా కానీ అక్కడ ఒకళ్ళది మాత్రం బాగా కనిపిస్తుంది. ఓకే, అది ఎవరు ఏంటనేది మనం ముందు సంభాషణలో తెలుస్తుంది. సో ముందుగా క్రిస్టియన్ మతానికి క్యాస్ట్ ఉందా? మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే క్రిస్టియన్ మతానికి క్యాస్ట్ అన్నారు కదా. క్రైస్తవం అన్నది మతం కాదు, నిజం. మతం కాదు, అది నిజం. కులం, క్యాస్ట్ అనేది అది మనుషుల మధ్య గోడలు కట్టినటువంటి ఒక విషవృక్షం. అది కులం అన్నది ఒక విషవృక్షం, భారతదేశంలో ఉన్నటువంటి విషవృక్షం. అది
దీనికి క్రైస్తవానికి సంబంధం లేదు. ఓకే. బైబిల్లో ఆదికాండంలో ప్రారంభంలో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుణ్ణి చేశాడు. పురుషుని గాను స్త్రీని గాను దేవుడు చేశాడు. అలా దేవుని చేత సృష్టించబడినటువంటి మానవ జాతి తరువాతి కాలంలో ఈ కులాలన్నవి సృష్టించుకున్నాం మన భారతదేశంలో. క్రైస్తవ్యానికి కులానికి సంబంధమే లేదు. క్రైస్తవం ఎక్కడుంటే అక్కడ కులం నిర్మూలం అవుతుంది. కులం నిర్మూలం అవుతుందని మీరు అంటున్నారు. అవును. సరే, కులం లేదు కానీ డినామినేషన్స్ ఉన్నాయి కదా. డినామినేషన్ ఏంటి? ఇంతకీ పెంతెకోస్తు అని. కులానికి డినామినేషన్ సంబంధం లేదు. డినామినేషన్ అంటే అది ఒక శాఖ. మీరు ప్రార్థన చేసేది ఒక్కడే దేవుడు అన్నారు. అవును. ఇప్పుడు ఎట్లా అంటే యేసు ప్రభు ఒక్కడని మీరు చెప్తున్నారు. అవును. దేవుడు ఒక్కడే మొత్తం ప్రపంచానికి కూడా. అవును. సో అలా చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా మనం మాట్లాడితే డినామినేషన్స్ దాన్ని సపరేట్ అని మీరు చెప్తున్నారు. కులం సరే, కులాలు ఉండవు క్రిస్టియానిటీకి, కానీ వాళ్ళకి డినామినేషన్ ప్రకారంగా వాళ్ళ మధ్యలో కూడా పడవు. ఇప్పుడు పెంతెకోస్తు దగ్గర నుంచి మామూలు క్యాథలిక్స్ అని, ఇంకా ఇతర చాలా ఉన్నాయి, ప్రొటెస్టెంట్ అని, ఇంకా చాలా ఉన్నాయి, బాప్టిస్ట్ చర్చ్ అని, ఇలా కొన్ని ఎట్లా అంటే మళ్ళీ వాళ్ళకి మధ్యలోనే పడవు. ఇప్పుడు ప్రేయర్ చేసేది ఒకరికే, అవును, పూజించేది ఒకరే, ఒకడే దేవుడు అని మీరే చెప్తున్నారు, అవును, అన్ని మీరే చెప్తున్నారు, అవును. కానీ చివరికి వచ్చేసరికి జనాల్ని మభ్యపెడుతున్నారా? ఇక్కడ ఏంటంటే డినామినేషన్ ఉన్నాయి, నేను కాదనలే, మీకు అర్థమయ్యే విధానంలో చెబుతాను. చెప్పండి. 500 రూపాయలు నకిలీ నోట్లు తిరుగుతున్నాయి అనుకోండి సమాజంలో. దాని అర్థం 500 రూపాయలు ఒరిజినల్ నోటు లేదని కాదు. ఈ 500 రూపాయల నోటుకి విలువ ఉంది కాబట్టి దీన్ని కాపీ కొడుతూ నకిలీ నోట్లు వచ్చాయి. అలాగే ఈ డినామినేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ డినామినేషన్లు ఏం చెబుతున్నాయంటే సత్యం అనేది ఒకటి ఉంది, నిజం ఉంది. ఆ నిజాన్ని సరిగ్గా బయటకు తీసుకోలేక ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నిజం అని ఒక డినామినేషను, ఇది నిజం అని ఇంకో డినామినేషను, ఇలా విడిపోయారు. అయితే అందరి చేతిలో బైబిల్ ఉంది. ఆ బైబిల్ పట్టుకున్నప్పుడు బైబిల్లో ఉన్న సత్యం ఆ బైబిల్కు పక్కకి వెళ్ళినప్పుడు అది సత్యం కాదు. అది ఎంత పెద్ద డినామినేషన్ అయినా, ఎంత చిన్న డినామినేషన్ అయినా. బైబిల్లో డినామినేషన్ లేవు. బైబిల్ చాలా స్పష్టంగా స్ట్రైట్గా ఉంది. అయితే ఈ డినామినేషన్ పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే అందరిని అంటలేదు, చాలా మట్టుకు వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలని నెరవేర్చుకోవడం కోసం ఈ బైబిల్ నుంచి కొంచెం పక్కకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు సంఘాన్ని. ఎందుకంటే బైబిల్లో ఉన్నప్పుడు, బైబిల్ కట్టుబడినప్పుడు సంఘం అనేది ఈ స్వార్థ ప్రియులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్రతకలేరు. కాబట్టి అక్కడి నుంచి బయటికి తీసుకొని రావడానికి ఈ డినామినేషన్ అన్నవి చాలా మట్టుకు పుట్టించుకున్నారు. అంటే ఇప్పుడు దేవుడు ఒక్కడే, మరి ఎందుకు ఇన్ని వేల వందల సంఘాలు అనేది? సంఘం వేరు, డినామినేషన్ వేరు. సంఘం అంటే ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ హైదరాబాద్లో యేసుప్రభువుని నమ్ముకున్న ఉన్నారు, వాళ్ళు ఒక చోటుకు వస్తారు సంఘంగా, లేదా సికింద్రాబాద్లో ఒక చోటుకు వస్తారు సంఘం వేరు, డినామినేషన్ వేరు. డినామినేషన్ అంటే కంప్లీట్గా అందులో థియాలజీ డిఫరెంట్గా ఉంటుంది, సిద్ధాంతం డిఫరెంట్గా ఉంటుంది. ఉదాహరణకి క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్ అనుకోండి. క్యాథలిక్స్ అనగానే ఏంటంటే సింపుల్, వాళ్ళు బైబుల్ పట్టుకున్న హైందవులు అనుకోవచ్చు అంతే, ఓకే, అంతమించి ఇంకోటి ఏమీ లేదు. ఇప్పుడు హైందవులు ఏంటి, విగ్రహారాధన చేస్తారు. ఈ క్యాథలిక్స్ ఏంటి, వాళ్ళు కూడా విగ్రహారాధనే చేస్తారు. కాబట్టి వాళ్ళ చేతిలో బైబుల్ ఉంటుంది, బైబుల్ పట్టుకున్న హైందవులు అంతే. ఈ బైబిల్లో ఉన్నది ఏది కూడా వాళ్ళ జీవితాల్లో కానీ అక్కడేం ఉండదు. చేతుల బైబిల్ ఉంటుంది కానీ అక్కడ ఏం ఉండదు. కానీ మీలాంటి వాళ్ళు చూసేటప్పుడు ఏమనుకుంటారు, వీళ్ళు కూడా క్రిస్టియన్సే అనుకుంటారు. ఇది ఒక డినామినేషన్. అసలు ఫస్ట్ క్రైస్తవులు వాళ్ళే అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారు, ఇప్పటివరకు ఎవరు అడగలేదు. చాలామంది అపార్థం చేసుకుంటుంది ఏంటంటే ఫస్ట్ క్యాథలిక్సే కదా ప్రపంచానికి బైబిల్ తీసుకొని వచ్చింది, సువార్తను మోసుకొచ్చింది అని అంటున్నారు. నిజమే. ఎంతవరకు నిజం అంటే క్యాథలిక్ అనే పదం వరకు నిజం అది. ఓకే. అయితే ఇప్పుడు మనం చూస్తున్నది క్యాథలిక్స్ని కాదు, రోమన్ క్యాథలిక్స్ని. ఓకే. కథోలిక అంటే యూనివర్సల్ అని. యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత తన శిష్యుల్ని ప్రపంచానికి పంపిస్తే ఉన్నాడు అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని చెప్పాడు. ఏమన్నాడు, సర్వలోకానికి, సర్వ సృష్టికి అంటే యూనివర్సల్. ఆ మిషన్ ఏంటంటే యేసు ప్రభుని గురించి చెప్పడం అన్నది
యూనివర్సల్గా అందరూ జరగాలి. అలా అపోస్తులు బయలుదేరారు. ఎక్కడికి? ప్రపంచం అంతా. కథోలిక అంటే యూనివర్సల్, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళారు. అయితే అది 300లో 330 325 ఆ ప్రాంతంలో ఏంటంటే అది రోమ్కు వెళ్ళింది. అంటే ప్రారంభ శతాబ్దం నుండి వెళ్ళింది. కాకపోతే ఆ 300 ప్రాంతంలో కాన్స్టంటైన్ అనే చక్రవర్తి యేసుప్రభువుని నమ్ముకోవడం, ఆయన తన సింహాసనాన్ని స్థిరపరచుకోవడం కోసం ఇటు క్రైస్తవ్యాన్ని అటు రోమన్ రిలీజియన్ రెండింటిని క్లబ్ చేయడము, ఈ రాజకీయ ఎత్తుగడ ఏదైతే చేసి కలుషితమైందో ఆ కలుషితంలో నుంచి పుట్టుకొచ్చిందే రోమన్ క్యాథలిక్ మిషన్. ఓకే, రోమన్ క్యాథలిక్, నాట్ క్యాథలిక్. క్యాథలిక్ అన్నది కథోలిక యూనివర్సల్. అది ప్రపంచవ్యాప్తంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తను తీసుకుని వెళ్ళి ఎవరైనా క్యాథలిక్ అవుతాడు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఎవరి గురించి? రోమన్ క్యాథలిక్స్ గురించి. చాలా మందికి క్యాథలిక్ కి రోమన్ క్యాథలిక్ కి తేడా తెలియదు పాపం. ఈ రోమన్ క్యాథలిక్ చూసి అందులో క్యాథలిక్ సి ఉంది కదా, సో మొట్టమొదటి తీసుకొచ్చింది క్యాథలిక్స్ అనుకుంటున్నారు. నో, మొట్టమొదటి ప్రపంచానికి సువార్తను తీసుకునేది అపోస్తలులు ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళని క్యాథలిక్స్ అనొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న విగ్రహారాధన గురించి ఎవరి గురించి? రోమన్ క్యాథలిక్స్ గురించి. వీళ్ళు బైబిల్ పట్టుకున్నటువంటి హైందవులు, విగ్రహారం చేసేటువంటి వ్యక్తులు వీళ్ళు. అయితే బైబిల్ పట్టుకొని వీళ్ళు చేసే ప్రతిదీ బైబిల్ మీద చెడు అభిప్రాయాన్ని సృష్టిస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ రోమన్ క్యాథలిక్స్ ఒకటి కాదు. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు రోమన్ క్యాథలిక్స్ ఒకటి కాదు అని. కాదు. సరే, ఇప్పుడు మరి అలా చూసుకుంటే చాలామంది ఈ మధ్య కాలంలో కానివ్వండి, లేకపోతే ఒక 5 ఏళ్ళు ఒక 6 ఏళ్ళు వెనక్కి వెళ్దాం, ఆ టైంలో అయినా సరే చాలామంది ఒక పాస్టర్ అయితే చాలు దిమ్మ తిరిగి ఆదాయం వస్తుంది, మనం ఒక సంఘం పెట్టుకున్నామంటే చాలామంది సభ్యులు వస్తారు, మనకి దశమ భాగాలు వస్తాయి అనే ఉద్దేశంతో వాళ్ళు చేసేటువంటి జాబులను కూడా వదిలేసి ఒక చర్చ్ పెట్టుకుంటే దిమ్మ తిరిగిపోయి ఆదాయం వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చర్చెస్ని నడిపే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటారు మీ ఉద్దేశంలో? ఎక్కువ శాతం ఉన్నారు, అందరు కాదు, ఎక్కువ శాతం అయితే ఉన్నారు. ఎందుకు ఇలా రావడం జరిగిందంటే అందులో జెన్యూన్ పర్సన్స్ ఉన్నారు, జెన్యూన్ ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. రైట్. అయితే నకిలీ వ్యక్తుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఉదాహరణకి ఇవి మన సికింద్రాబాద్, హైదరాబాద్లో మీరు చూస్తూనే ఉన్నారు కార్పొరేట్ పాస్టర్లు, ఇలాంటి వాళ్ళని చూసే కదా మీలాంటి వాళ్ళు చాలామంది కూడా ప్రశ్నలు లేవదీస్తూ ఉన్నారు. బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని చెప్పకుండా, యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధానాన్ని ప్రకటించకుండా, సువార్త ప్రకటించకుండా కొన్ని మేలులు, క్షేమాలు, ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు, అద్భుతాలు, ఈ లోక సంబంధమైనటువంటి అభివృద్ధిని చూపించి మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇలా మీరు మారుతారు అనేటువంటి విధంగా వారిని మోటివేట్ ఎవరైతే చేస్తున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పాస్టర్లు కాదు. అయితే మన భారతదేశం కానీ లేకపోతే మిగిలిన ప్రపంచం కానీ ఎక్కువ మొత్తంలో భారతదేశం, మనకు దేవుడు అంటే ఎవరంటే మన కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసేవాడు దేవుడు, అంతే. రైట్, కరెక్ట్. కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయాలి, అది మనుషులైనా ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు మేలు చేయాలి. రైట్. అది మంచి చెడ అనవసరం. అవును, నా కష్టం గడ్డెక్కితే వాడు దేవుడు, అంతే. చివరికి ఒక గ్లాసు మంది ఇచ్చినా సరే, సారా ఇచ్చినా సరే ఆయన కూడా దేవుడు అనుకునేటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు, ఉన్నారు. ఇలాంటి భావజాలం కలిగినటువంటి దేవుడు అంటే సీరియస్నెస్ లేనటువంటి వ్యక్తులకి ఇక్కడికి వస్తే మీ పిల్లలు పుడతారనో ఆరోగ్యం బాగోతుందని చెప్పినప్పుడు ఆయన ఎవరైతే ఏంటి, ఆయన యేసు ప్రభు అయితే ఏంటి, ఆయన ఎక్స్ అయితే ఏంటి, జెడ్ అయితే ఏంటి, ఓ అయితే ఏంటి, అలాంటి భావజాలం కలిగిన వ్యక్తులు ఆ వ్యక్తి పాస్టరా కాదా, బైబుల్ చెప్తున్నాడా చెప్పట్లేదా అనవసరం వాళ్ళకి. అసలు వినరు కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా వినరు. వాళ్ళు కూర్చుంటారు, ప్రేయర్ చేయించుకుంటారు. ఎలాగైతే ఏ గుళ్ళకో దర్గాలకు వెళ్ళినప్పుడు, దర్గా అంటే నాకు ఐడియా లేదు, గుళ్ళకు వెళ్ళినప్పుడు అక్కడ హుండీలో వేసి నాకు పలానా జరగాలి, ఇంకోసారి ఎక్కువ మొత్తంలో వేస్తాను, ఈ టైపు భావజాలం కలిగిన వ్యక్తులకి ఈ గుడికి ఈ చర్చికి ఏం తేడా తెలియదు. అంటే అది కలిగేలా చేస్తున్నారు పాస్టర్లు. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉండనే ఉంటాడు, మోసం చేసే ఉండనే ఉంటాడు. అసలు వీళ్ళ భావజాలంలో దేవుడు సీరియస్గా లేడు, దేవుడు అనే లేడు వీళ్ళకి. వీళ్ళ దేవుడు ఎవరు? అది చెట్టు అయితే ఏంటి, పుట్ట అయితే ఏంటి, గుడి అయితే ఏంటి, ఇంకో అనవసరం, మాకు కష్టం వచ్చింది వెళ్ళాం అంతే. ఇప్పుడు ఆ పుట్ట స్థానంలో వేసుకోమంటారు అంతే. వీడు పాస్టర్ ఏం కాదు. ఈ భూత వైద్యులు ఉన్నారు చూసావా, వీళ్ళు ఎలాగైతే రాత్రి ఉలికి పడింది బిడ్డ అనగానే అది మామూలే, పిల్లలు ఉలికి పడతారు అని చెప్పపోగా బాలగ్రహాన్ని అంతరం వేసి తాయెత్తేసి డబ్బు తీసుకుంటాడు. ఎగ్జాక్ట్గా వీడు కూడా అదే చేస్తాడు.
బైబిల్లో విషయాన్ని కాకుండా వీడి సొంత అభిప్రాయాలు చెప్పే ఎవడు పాస్టర్ కాడు. బైబిల్ విషయాల మీద ఆధారపడకుండా వాడు చెప్పే మాటల మీద ఆధారపడి ఎవరు విశ్వాసులు కాదు, క్రైస్తవులు కాదు. ఇలాంటి వాళ్ళను పాస్టర్లు అనుకోవడం తప్పు. కాబట్టి ఈ మోసపోవడానికి సిద్ధంగా వీళ్ళు ఉన్నంత కాలం ఇలా సంఖ్యలో సంచేసుకుని వచ్చేటువంటి ఈ ఫేక్ నకిలీ వ్యక్తులు ఉంటారు. దాన్ని మనం ఆపలేం. ఇది ఆగాలి అంటే బైబిల్లో ఉన్న సారం బయటికి రావాలి కంప్లీట్గా. అప్పుడు నిజమైన క్రైస్తవం ఏంటో తెలిసినప్పుడు, యేసుప్రభువు ఎవరో తెలిసినప్పుడు ఆయన నమ్ముతారా నమ్మరా అన్నది వీళ్ళు డిసైడ్ అవుతారు. అయితే అది బయటికి రాలే. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు చెప్పారు అట్లాంటి పాస్టర్ల వల్ల, అలాంటి వ్యక్తుల వల్ల, పాస్టర్లు అంటే మళ్ళీ ఎంతోమందికి మనోభావాలు దెబ్బతింటేమో. సో నేను చెప్పేది ఏంటంటే కొంతమంది నకిలీ పాస్టర్లు అనే చెప్పే వాళ్ళ గురించి. సో వాళ్ళు కొంతమంది అమాయకులైనటువంటి జనాల్ని ప్రలోభించి వాళ్ళకి ఉన్నటువంటి కొంచెం రుగ్మతలు కానివ్వండి, అప్పులు కానివ్వండి, లేకపోతే ఏదో ఒక విధంగా ఉన్నటువంటి మీరు ముందు మా సంఘానికి రండి, మీరు దేవుడి యొక్క మిరాకిల్స్ చూస్తారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడం వల్ల ఎంతో మంది రోగులు మెడిసిన్ కూడా తీసుకోకుండా దేవుడు రక్షిస్తా అని చెప్పాడు మా పాస్టర్ గారు. నేను దేవుడిని ఫాలో అయితే చాలు, నేను బతికిపోతాను, నా కుటుంబంతో హ్యాపీగా ఉంటాననేసి అనుకుని సగంలో వాళ్ళు చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మనకి ఎప్పుడైతే 4 అక్షరాలు రావో, మనం బస్ స్టాండ్ నిలబడుకున్నప్పుడు అది ఎక్కడికి వెళ్తుందంటే హైదరాబాద్ వెళ్తుందన్నా నమ్మాలి, బెంగళూరు వెళ్తుందన్నా నమ్మాలి, చెన్నై వెళ్తుందన్నా నమ్మాలి. మనం ఆ 4 ముక్కలు నేర్చుకుని ఉంటే ఇంకొన్ని అడగాల్సిన అక్కర్లేదు కదా. మనమే చదువుకుంటే ఇది హైదరాబాదు, వాడు తమాషా కన్నా చెన్నై వెళ్తుందని ఎక్కి కూర్చుంటాం. సముద్రం వెళ్ళిన తర్వాత చెన్నై కదా హైదరాబాద్ అని తెలుస్తుంది. ఇప్పుడు మనం వాడిని నిందిద్దామా, మనల్ని మనం నిందించుకుందామా? ఆ 4 ముక్కలు నేర్చుకుని ఉంటే మనము ఎవడో మనల్ని చీట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎవరైతే నాకు చర్చికి వెళ్తానో లేకపోతే ఈ పాస్టర్ చెప్పిన మాటలు వింటానో అని అనుకుంటున్నారో అలా వాళ్ళు ఆ బైబిల్ని చదివితే సరిపోతుంది కదా. బైబిల్ చదివితే 4 ముక్కలు తెలుసుకుంటే అసలు ఆ చర్చిల్లో ఈ మధ్య కాలంలో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి బైబిల్ నుంచి వాళ్ళు వాక్యాలు చెప్పడమే కానీ బైబిల్ చదవండి అని చెప్పే పాస్టర్లు నేను అక్కడ ఉన్నారు. బైబిల్ చదవండి అని చెప్పే పాస్టర్లు ఉన్నారు, బైబిల్ని అర్థవంతంగా వివరించే పాస్టర్లు ఉన్నారు. అయితే అలాంటి వారికి ఆదరణ లేదు, అలాంటి వారు కనిపించట్లేదు. ఏదో అంటారు చూసారా, పెద్ద గంట మోగినప్పుడు చిన్న గంట వినపడదని. అలా ఏంటంటే ఈ ఆర్భాటాల మధ్య, ఎందుకంటే నిజమైనటువంటి పాస్టర్లు ఆర్భాటాలు చేసుకోలేరు. వర్తున్న ఎవడు కూడా వాడు ఆర్భాటం చేసుకోలేడు. ఈ వర్తలేని వాళ్ళు ఏం చేస్తున్నట్టు అది అంటారు కదా, అన్నం ఉన్న ఆకు అనిగిమనిగి ఉంటుందంట, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంట. అలా ఏంటంటే వీళ్ళ ఆర్భాటాల మధ్య ఈ సత్యం అనేది కనుమరుగైంది. ఈ వచ్చేటువంటి వ్యక్తులు, క్రైస్తవంలో ఉన్న వ్యక్తులు కూడా సత్యాన్ని ప్రోత్సహించడం పక్కన పెట్టేసి ఈ అబద్ధాన్ని ప్రోత్సహించడం చేసి అబద్ధపు నీడలో నిజం కనుమరుగైంది. కాబట్టి ఈ బైబిల్ అన్నది ఇందులో ఉన్న సారం బయటకు రాని కారణం చేత ఈ అబద్ధమే ఏలుబడి చేస్తుంది. దాన్ని చూసే చాలా మంది ఇదే క్రైస్తవం అని భ్రమలోకి వెళ్ళిపోయారు.